స్వామి శరణం. అయ్యప్ప దీక్ష తీసుకునే స్వాములకు ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క పేరు. 18 సార్లు తీసుకుంటే ఏమని పిలుస్తారో తెలుసా? అయ్యప్ప స్వామి దర్శనానికి అయ్యప్ప స్వామి మాలను ధరించి ప్రతి సంవత్సరం శబరిమలకు చేరుకుంటారు. మండల దీక్ష, జ్యోతి దీక్షను చేపట్టే స్వాములు వివిధ పేర్లతో పిలుస్తారని మీకు తెలుసా? అవును, సాధారణంగా అయ్యప్ప దర్శనం కోసం 5 సార్ల కంటే ఎక్కువ సార్లు మాల ధరించిన వారిని గురుస్వామి అని అంటారు. అంతేకాదు, ప్రతి సంవత్సరం మాలధారణ చేసే స్వాములను రకరకాల పేర్లతో పిలుస్తారు. కార్తీక మాసం ప్రారంభం కావడంతో లక్షలాది మంది అయ్యప్ప మాలలు ధరిస్తారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ప్రస్తుతం అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. మరోవైపు కొందరు స్వాములు తమ మండల దీక్ష పూర్తి చేసుకొని ఇరుముడితో శబరిమలకు పయనం అవుతున్నారు. అయ్యప్ప స్వామి మాల ధారణ చేసిన వారు నుదుట చందనం, తిలకంతో నల్లని దుస్తులను ధరించి అత్యంత నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని 41 రోజుల పాటు పూజిస్తారు. మండల దీక్షను పూర్తి చేసుకొని అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమల చేరుకుంటారు. అయితే ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలను వేసుకునే స్వాములకు వివిధ పేర్లు ఉన్నాయని తెలుసా? అవును, అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఎక్కాల్సిన మెట్లు 18. అదేవిధంగా అయ్యప్ప మాలను ధరించే స్వాములను 18 సార్లు ధరించే వారిని ఒక్కొక్క ఏడాదికి ఒక్కొక్క పేరు ఉంది. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే స్వాములకు 18 సంవత్సరాలకు 18 పేర్లు. సాధారణంగా మొదటిసారి దీక్ష తీసుకునే స్వామిని కన్యస్వామి అంటారు. రెండోసారి మాలధారణ చేసే స్వామిని కత్తిస్వామి అని సంబోధిస్తారు. మూడోసారి మాల వేసుకునే వారిని ఘంటస్వామి అని అంటారు. నాలుగోసారి మాల వేసుకుంటే గదస్వామి అంటారు. 5వసారి మాల వేసుకున్న వారిని వెల్లుస్వామి అని పిలుస్తారు. 6వసారి మాల వేసుకున్న స్వామిని జ్యోతిస్వామి అంటారు. 7వసారి మాల వేసుకుంటే సూర్యస్వామి అని అంటారు. 8వసారి మాల వేసుకుంటే చంద్రస్వామి అని అంటారు. 9వసారి మాల వేసుకుంటే వేలుస్వామి అని పిలుస్తారు. 10వసారి మాల ధారణ చేస్తే విష్ణు చక్రస్వామి అని పిలుస్తారు. 11వసారి అయ్యప్ప మాల ధరిస్తే శంఖధార స్వామి అని పిలుస్తారు. 12వసారి నాగాభరణ స్వామి అని అంటారు. 13వసారి స్వామి మాల వేసుకున్న వారిని శ్రీహరి స్వామి అని పిలుస్తారు. 14వసారి స్వామి మాల వేసుకుంటే పద్మస్వామి. 15వసారి మాల ధరిస్తే త్రిశూల స్వామి అని పిలుస్తారు. 16వసారి మాల ధరిస్తే శబరిగిరి స్వామి అని. 17వసారి మాల వేసుకున్న వారిని ఓంకార స్వామి అని. 18వసారి మాల వేసుకున్న వారిని నారికేల స్వామి అని అంటారు. స్వామి శరణం.